హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం వేర్ క్లాస్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం కవర్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి వేర్ క్లాస్, కంపారిజన్ ఆపరేటర్స్, స్ట్రింగ్స్, సింగిల్ కోట్ అండ్ నంబర్స్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ నల్ అండ్ ఈక్వల్ టు నల్, అది ఎందుకు సైలెంట్ బగ్ ట్రాప్ అంటాము, అండ్ డేట్ ఫిల్టరింగ్, అండ్ వై వీ విల్ యూస్ ఆల్వేస్ ఆర్గైడి ఫిల్టర్, ఎందుకు సిస్టమ్ క్రిటికల్ అంటాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ జూనియర్ డెవలపర్ ఎనీ కంపెనీలో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ క్లాస్లో ఓఈ ఆర్డర్ సెటర్స్ ఆల్ టేబుల్ యూస్ చేస్తారు. వాళ్ళు వేర్ క్లాస్ కన్సిడర్ చేయరు, ఐ మీన్ యాడ్ చేయరు. సో ఇది ఏం చేస్తారంటే ద ఎంటైర్ కంపెనీ యొక్క ఆల్ ఆపరేటింగ్ యూనిట్స్ డేటా అంతా ఒకటే టేబుల్లో స్టోర్ అవుతుంది. సో వెన్ ఎవర్ అలా ఒక డెవలపర్ ఆర్ ఎనీ జూనియర్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓఈ ఆర్డర్స్ హెడర్స్ అలా ఇవ్వగానే కంప్లీట్ 75 మిలియన్ రికార్డ్స్ డేటా మొత్తం ఫెచ్ అవుతుంటుంది. దానివల్ల ఏమైపోతుంది అంటే అదర్ 200 యూజర్స్ మొత్తము వాళ్ళకి స్లో అయిపోతుంది సిస్టమ్, అండ్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్టార్ట్ కదా. సో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. సో టు అవాయిడ్ దట్ మనం ఏం చేస్తామంటే వేర్ క్లాస్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏం చెప్పాం, లైబ్రరీ ఎగ్జాంపుల్ని అనుకున్నాం కదా. సో ఫ్రమ్ ఈజ్ కైండ్ ఆఫ్ షెల్ఫ్ అన్నాము, అండ్ సో ఇన్ ఒక షెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ ఓన్లీ 2020 ఆన్వర్డ్స్ బుక్స్ మాత్రమే నీకు కావాలి. 2020 బుక్స్ తర్వాత బుక్స్ మాత్రమే నీకు కావాలి. సో ఇక్కడ వేర్ క్లాజ్ ఎలా అప్లై అవుతాయి అంటే ఫిల్టర్ రోస్ బిఫోర్ దే కమ్, నీకు ముందే డేటాని ఫిల్టర్ చేస్తుంది ఇచ్చే ముందే, ఫిల్టర్ బిఫోర్ బుక్స్ కమ్ టు యూ. సో లెస్ వర్క్, ఫాస్టర్ రిజల్ట్. సో నువ్వు ఏదైతే బుక్ కావాలనుకుంటున్నావు డైరెక్ట్ నువ్వు ఆ 2020 ఆన్వర్డ్స్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయి యూ కెన్ పిక్ దట్ బుక్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫిల్టరింగ్ బిఫోర్ లుకింగ్ ఇన్ టు ద ఎంటైర్ లైబ్రరీ పోయి కన్ఫ్యూజ్ అయ్యకుండా డైరెక్ట్లీ యూ విల్ గో ఫర్ 2020 సెక్షన్, అండ్ దట్ 2020 సెక్షన్ యూ విల్ పిక్ వాట్ ఎవర్ బుక్ యూ వాంట్ కదా. సో అలా వేర్ క్లాస్ మనకి యూస్ అవుతుంది. సో ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఈబిఎస్లో కూడా సేమ్ ఓఈ హెడర్, ఓఈ ఆర్డర్ హెడర్స్ హాల్లో 75 మిలియన్ రికార్డ్స్ డేటా ఉంటుంది, అండ్ సిస్టమ్ కూడా క్రాష్ అవుతుంది. ఓకే, అండ్ అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ సైడ్, మనకి ఆపరేటర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో ఆపరేటర్స్ వచ్చేసి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ స్ట్రింగ్స్ వర్సెస్ నంబర్స్. సో ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఐ విల్ కనెక్ట్ టు హెచ్ఆర్ స్కీమా. సో ఫస్ట్ ఏమంటున్నాను, వేర్ క్లాజ్ అన్నాను కదా. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ వేర్ క్లాజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్ఆర్ స్కీమాలో ఉండే టేబుల్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైపోతుందంటే మనకి కంప్లీట్ డేటా వచ్చేసింది, టోటల్ 107 రికార్డ్స్ డేటా మనకు వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10,000 అబౌవ్ శాలరీ మెంబర్స్ మాత్రమే కావాలి అని అనుకున్నావు అనుకో. సో ఇప్పుడు ఏమైపోతుంది, నీకు డేటా ఇచ్చే ముందే అది ఫిల్టర్ చేస్తుంది నీకు. ఓన్లీ ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్, నాకు 10,000 అబోవ్ శాలరీ ఉన్న వాళ్ళ డేటా కావాలనుకున్నాను అనుకోండి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మనకి ఏం చేస్తుంది, డేటాని ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేస్తుంది, 10,000 అబోవ్ ఉన్న వాళ్ళ శాలరీ డేటా మాత్రమే నాకు కావాలి అని మనం కండిషన్ ఇచ్చాము అక్కడ. సో ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తానో నవ్ యూ కెన్ సీ ఓన్లీ మనకు 15 రికార్డ్స్ డేటా మాత్రమే వచ్చింది. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ కదా, సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇక్కడ మనకి ఎంత ఉన్నది, 107 రికార్డ్స్ వచ్చాయి. అదే మనకు కావాల్సిన డేటాని ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేసామో అప్పుడు మనకు జస్ట్ 15 రికార్డ్స్ మాత్రమే వచ్చింది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వేర్ క్లాజ్ అండి. సో అండ్ అలాగే మనం ఏమన్నాను, మనకి ఆపరేటర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ. సో ఈ ఆపరేటర్స్ అన్నీ మనం వీ కెన్ యూజ్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ వన్ బై వన్, అది వన్ బై వన్ మనం చేద్దాం.
ఫస్ట్ శాలరీ ఈక్వల్స్ టు 10,000 చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈక్వల్స్ టు 10,000. సో ఇప్పుడు ఏమంటే నాకు 10,000 శాలరీ ఉన్న డీటెయిల్స్ కావాలని అంటున్నాను. లెట్స్ ఎగ్జిక్యూట్. సో నాకు 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, ఓన్లీ 4. సో డేటా అనేది ఫిల్టర్ అయిందా లేదా? సో నెక్స్ట్ నేను సేమ్ కాపీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాం, నాట్ ఈక్వల్ టు 10,000. సో నాట్ ఈక్వల్ టు 10,000 అంటే 10,000 శాలరీ ఉన్నవాళ్ళు కాకుండా రిమైనింగ్ డేటా కావాలి అని అంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఇది సింబల్ ఇక్కడ క్లియర్గా చూస్తే నాట్ ఈక్వల్ టు సింబల్ ఇక్కడ ఉన్నది కదా మనకి ఇక్కడ. సో అదే నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇదే సింబల్ నేను ఇక్కడ ఇస్తున్నాను, నాట్ ఈక్వల్. చూడండి. సో ఇప్పుడు ఎంత రికార్డ్స్ వస్తాయో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 10,000 రికార్డ్స్ ఉన్నవాళ్ళు కాకుండా మిగతా డేటా అంతా వచ్చింది. సో ఏమైపోయింది, టోటల్ రికార్డ్స్ 107 మైనస్ 4, టోటల్ 103. సో విచ్ ఇస్ కరెక్ట్. నా నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ 10,000 శాలరీ ఎన్ని మెంబర్స్కి ఉంది, టోటల్ 15 మెంబర్స్కి ఉంది. గ్రేటర్ దాన్ ఆల్రెడీ మనం పైన చూసాము, అగైన్ మళ్ళీ చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ 10,000 ప్లస్, అంటే ఇక్కడ 10,000 ప్లస్ అబౌవ్ 10,000 రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ గ్రేటర్ దాన్ అంటేనేమో ఓన్లీ 10,000 అబౌవ్ మాత్రమే వస్తాయి. ఇక్కడ గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 10,000 అంటున్నాం కాబట్టి ఆ 10,000 రికార్డ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. సో ఇక్కడ చూస్తే మనకి 19 రికార్డ్స్ వచ్చాయి. సో ఫిల్టర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫిల్టర్ ఎలా అప్లై అవుతున్నది. సో మనం ఎప్పుడైతే కండిషన్ రాసామో డేటా ఇచ్చే ముందే అది ఫిల్టర్ చేసి మనకు డేటా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సేమ్ అండ్ లెస్ దాన్ 10,000 శాలరీ ఎన్ని మెంబర్స్ ఉన్నారు. సో లెస్ దాన్ 10,000 శాలరీ మనకి అరౌండ్ 92 మెంబర్స్ ఉన్నారు. సో ఇలా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఇంకోటి కూడా మిస్ చేసాము, లెట్ కంప్లీట్ లెస్ దాన్ కూడా. సో ఇలా మనకి డేటా అనేది బిఫోరే ఫిల్టర్ అయ్యి వస్తుంది. సో నా నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ వర్సెస్ నంబర్స్. సో జనరల్గా ఏం చేసామంటే స్ట్రింగ్ అంటే మనం ఎనీ క్యారెక్టర్ని కండిషన్లో అప్లై చేయాలి అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఇన్ కోడ్స్ అండి. సో స్ట్రింగ్స్ అనేది కంపల్సరీ సింగిల్ కోడ్స్లో ఉండాలి మనం కండిషన్ అప్లై చేస్తాం. ఇట్స్ థంబ్ రూల్. దాన్ని ఇక మనము టెక్స్ట్ని ఎప్పుడైనా సరే కోడ్స్లో ఇచ్చి మనం కండిషన్లో యాడ్ చేయాలి. సో ఇది దెన్ ఓన్లీ డేటాబేస్ విల్ అండర్స్టాండ్. నంబర్స్కి మాత్రము నాట్ రిక్వైర్డ్, యూ కెన్ గివ్ డైరెక్ట్లీ నంబర్. సో ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, శాలరీస్కి నేను డైరెక్ట్ 10,000 అని ఇచ్చేసాను. ఇక్కడ ఏవైతే నంబర్స్ ఉంటాయి కదా, ఈ నంబర్స్ అన్నిటికీ మనం డైరెక్ట్ వీ కెన్ పాస్ ఇన్ కండిషన్. బట్ ఎప్పుడైతే ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ వీటిని కంపల్సరీ మనం సింగిల్ కోట్స్లో డిఫైన్ చేయాలి. ఈవెన్ డేట్స్ ఆల్సో వీ షుడ్ డిఫైన్ ఇన్ కోట్స్. ఓకే. సో ఈ స్ట్రింగ్ డేటా కంప్లీట్గా ఏదైతే ఉంటుందో అవన్నీ మనం కంపల్సరీ కోడ్స్లో డిఫైన్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్లో చూద్దాము, వేర్ జాబ్ ఐడి ఈక్వల్స్ టు ఐటీ ప్రాగ్. ఫస్ట్ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మీరు చూస్తే మనకి ఎన్ని జాబ్ ఐడీస్ ఉన్నాయి, ఏడీ ప్రెసిడెంట్, ఏడీవీపీ, ఐటీ ప్రాగ్, ఇట్లా డిఫరెంట్ జాబ్ ఐడీస్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఐటీ ప్రాగ్ డేటా మాత్రమే కావాలనుకుంటే ఏం చేస్తాము, సో మనం ఫిల్టర్ అప్లై చేస్తున్నాం, వేర్ జాబ్ ఐడి ఈక్వల్స్ టు సింగిల్ కోట్ ఓపెన్ చేసి సింగిల్ కోట్స్ ఓపెన్ చేసి ఐటీ ప్రాగ్ అని ఇచ్చేస్తాం. సో ఇలా ఇస్తే ఇప్పుడు ఓన్లీ మనకి ఐటీ ప్రాగ్లో ఉన్న డేటా మాత్రమే అవుట్పుట్లో రావాలి. చూసారా. సో
ఐటీ ప్రాగ్లో ఉన్న డేటా మాత్రమే మనకి డిస్ప్లే చేసింది. సో ఇదండి మనకి ఏంటంటే మనకి వేర్ కండిషన్ అనేది ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత యూస్ఫుల్ అనేది అర్థమవుతుందా. సో ఇప్పుడు మనం సోఫార్ ఏమేమి కవర్ చేసాము, వేర్ కండిషన్ ప్లస్ ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ స్ట్రింగ్స్ యాజ్ వెల్ యాజ్ నంబర్స్. సో మనం ఇవి కవర్ చేసాం కదా. సేమ్ థింగ్ వీ విల్ పర్ఫామ్ ఇన్ ఈబిఎస్ అప్లికేషన్ అండి ఇప్పుడు. సో ఈబిఎస్ అప్లికేషన్ మళ్ళీ కోడ్స్ ఆన్ నెంబర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ కింద. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎప్పుడైనా సరే నంబర్స్కి కోడ్స్లో ఇస్తే ఏమైపోతాయంటే అది ఇండెక్స్ జనరల్గా మీకు ఏంటంటే ట్యూనింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. నంబర్స్ ఎప్పుడూ రిట్రీవ్స్ ఫాస్ట్ డేటా మనకి ఐడీస్ తోటి. సో ఎప్పుడైతే మనం కోడ్స్లో ఇస్తామో అది ఇంప్లిసిట్ కన్వర్షన్ కింద కన్వర్ట్ అయ్యి ఇండెక్స్ని సప్రెస్ చేసి మనకి సిస్టమ్ని స్లో చేస్తుంది, అవుట్పుట్ రిట్రీవల్ని స్లో చేస్తుంది. అది చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల. సో ఎప్పుడైతే నెంబర్స్ ఉంటాయో బెటర్, ఐ మీన్ కాలమ్ టైప్ డేటా టైప్ ఎప్పుడైతే నెంబర్ ఉంటుందో బెటర్ వీ నీడ్ టు యూస్ నంబర్ డైరెక్ట్లీ అండి. ఓకేనా, ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవే యాక్టివిటీస్ మనము ఈబిఎస్లో పర్ఫామ్ చేద్దాం. సో నౌ ఐ విల్ కనెక్ట్ టు ఈబిఎస్. అండ్ బిఫోర్ కనెక్టింగ్ ఈబిఎస్ మనం ఇంకోటి అనుకున్నాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వేర్ క్లాస్ కంప్లీట్ చేసాము, ఆపరేటర్స్ కంప్లీట్ చేసాము, స్ట్రింగ్స్ కంప్లీట్ చేసాము. నౌ లెట్స్ చెక్ ఈజ్ నల్ అండ్ నల్. ఇది ప్లస్ ఇది కవర్ చేద్దాం సో దట్ వీ కెన్ కంప్లీట్ ఆల్ ఇన్ హెచ్ఆర్ స్కీమా. ఓకేనండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ నల్ అండ్ నల్? ఇది చాలా బిగ్ థింగ్ అండి. నల్ అంటే అన్నోన్ వాల్యూస్. ఇన్ సింపుల్ వర్డ్స్ డేటాబేస్కి ఆ వాల్యూ, నల్ వాల్యూ అనేది అంటే అన్నోన్ వాల్యూ. అది ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి డిఫరెంట్ ఉంటుంది. సో నల్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఇది ఉన్నది కదా కమిషన్ పర్సంటేజ్. ఇది చూస్తే ఈ 5 కాలమ్స్ మీకు సేమ్ అనిపిస్తున్నది, బట్ ఇదేంటంటే ఈచ్ వన్ ఈజ్ ఎ డిఫరెంట్ వాల్యూ. నల్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎంటీ, మనకి చూడడానికి ఎంటీ అని అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటీ వాల్యూ, ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ వాల్యూ. అది మనకు కనిపిస్తుంది. సిస్టమ్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ర్యాండమ్ వాల్యూ అండ్ ఇట్ విల్ నాట్, ఇంకెలా చెప్పాలంటే అది ఒక అన్నోన్ వాల్యూ. సింపుల్ చెప్పాలంటే అది ఒక అన్నోన్ వాల్యూ. సో జనరల్గా అందరు చేసే హ్యూజ్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎగ్జాంపుల్ ఈ కాలం మీద కమిషన్ అండర్స్కోర్ పీసీటీ ఈక్వల్ టు నల్ అని ఇస్తారు. సో నల్ ఎప్పుడు చూడండి డేటా ఏం రాలేదు, బట్ వీ హ్యావ్ నల్ వాల్యూస్ కదా, మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే నేను ఈక్వల్ టు అని ఇచ్చి నేను నల్ అని ఇచ్చానో నాకు ఒక్క వాల్యూ కూడా లేదంటుంది, 0 రికార్డ్స్ అని వస్తుంది. సో అది చాలా పెద్ద మిస్టేక్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలంటే, ఇది చాలా పెద్ద ఇష్యూ అండ్ ఇన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కెరీస్లో ఎక్కడైనా ఇక్కడ రాస్తే మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎందుకు వస్తలేదని మనం చాలా డీబగ్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఒక డెవలపర్ ఇలా ఈక్వల్ టు నాకు చిన్న మిస్టేక్ ఇది, ఇప్పుడు చూడండి ఈ మిస్టేక్ ఎంత చిన్నదో మీకు అర్థమవుతుంది. సేమ్ క్వరీ రాస్తున్నాను, కమిషన్ అండర్స్కోర్ పీసీటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్స్ టు ఐఎమ్ యూజింగ్ ఈజ్ నల్ అని మాత్రమే నేను రాస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకున్న నల్ వాల్యూస్ డేటా మొత్తం వచ్చిందా. సో ఇది ఒక అన్నోన్ వాల్యూ. అండ్ మళ్ళీ నేను ఈ జాబ్ ఐడి కండిషన్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ అడిషనల్గా సెకండ్ ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. సి మనకు కావాల్సిన డేటా మనకు వచ్చేసింది ఐటీ ప్రాక్ నల్ వాల్యూ. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈజ్ నల్ అనేది ఎప్పుడైతే నల్ వాల్యూస్ కండిషన్ యాడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఈజ్ నల్, ఈక్వల్ టు నల్ కాదు. అది చేయడం ఇట్స్ అ బిగ్ మిస్టేక్. ఆ ఇష్యూని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే డేటా రావట్లేదు అనుకుంటే మనం డైరెక్ట్ విల్ గో ఫర్ డీబగ్గింగ్. ఈ నల్ ఒక చిన్న మిస్టేక్ ఈక్వల్ టు నల్ అనేది ఐడెంటిఫై చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎప్పుడైనా సరే మీరు నల్ వాల్యూ ఇవ్వాలి, నల్ వాల్యూ కండిషన్లో యాడ్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఈజ్ నల్, థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డేట్ ఫిల్టరింగ్ విత్
టు డేట్ ఫార్మాట్. ఓకే, డేట్ ఫిల్టరింగ్ విత్ టు డేట్ ఫార్మాట్ ఇది ఒక్కటి చేసేద్దాం. సో దట్ మనకి హెచ్ఆర్ స్కీమాలో ఆల్మోస్ట్ వీ కెన్ కంప్లీట్. దెన్ విల్ గో ఫర్ ఈబిఎస్. సో ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ hire date equals to or greater than or equals to anything. టు డేట్ ఆఫ్ ఈ డేట్ ఫార్మాట్స్ కూడా మీకు చెప్తాను. ఎట్ ప్రజెంట్ ఏంటంటే జస్ట్ నేనేమంటానంటే జనవరి 2006 అబవ్ ఉన్న వాళ్ళ డేటా కావాలి అంటున్నాను. జస్ట్ ఏంటంటే వేర్ కండిషన్లో ఎలా వాడాలో చూపిస్తున్నాను. కండిషన్స్ ఫార్మాట్ స్ట్రింగ్ అంటుంది దీన్ని, డేట్ ఫార్మాట్స్. జస్ట్ మనకి ఏంటంటే టు డేట్ ఎలా అప్లై చేస్తామో చూపిస్తున్నాను. మనకు అదేమంటే డేట్ ఫార్మాట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇది కూడా కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ వేర్ కండిషన్లో మనము నంబర్స్ ఎలా కండిషన్ ఇస్తున్నాము, స్ట్రింగ్స్ ఎలా కండిషన్ ఇస్తున్నాము, ఆపరేటర్స్ని ఎలా కండిషన్ ఇస్తున్నాము, ఈజనల్ని ఎలా వాడుతున్నాము, అండ్ డేట్స్ని ఎలా వాడుతున్నాము. సో ఇవి వేర్ కండిషన్లో ఎలా యూస్ చేస్తున్నాం అనేది చూపించడానికే ఈ 5 కాన్సెప్ట్స్. వేర్ కండిషన్లో మేజర్గా వాడేటి మనం ఇవే. ఒకటి ఆపరేటర్స్, రెండు వచ్చేసి స్ట్రింగ్స్, నెక్స్ట్ వచ్చేసి నంబర్స్, అండ్ దెన్ ఈజనల్ వర్సెస్ ఈక్వల్స్ టు నల్, అండ్ డేట్ ఫిల్టరింగ్. వీటిని యూజ్ చేసుకుని మనం క్వరీ మొత్తం బిల్డ్ చేస్తాం. సో అందుకే ఆల్మోస్ట్ మనం ఇది చూసాము, ఇది చూసాము, ఈ రెండు చూసాము, ఈ రెండు డిఫరెన్స్ కూడా చూసాము. సో ఇది చూపిస్తున్నాం. సో జనరల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఓవరాల్గా. ఒకటి నంబర్స్, ఒకటి క్యారెక్టర్స్, అండ్ దెన్ డేట్స్. సో అవి వేర్ కండిషన్లో ఎలా యూజ్ చేస్తున్నామో ఆల్మోస్ట్ హెచ్ఆర్ స్కీమ్లో అన్ని కవర్ చేస్తున్నాం. ఓకే, సి నౌ నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2006 అబౌవ్ డేటా మాత్రమే వచ్చింది. ఎన్ని ఉన్నాయి వాళ్ళవి? 54 రికార్డ్స్ ఉన్నాయి డేటా. సో ఇప్పుడు మనం వేర్ కండిషన్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసామా హెచ్ఆర్ స్కీమాలో? సో సో ఇవే థింగ్స్ మనము ఈబిఎస్లో చేద్దాం. ఈబిఎస్లో నేను నిన్న అంటే మీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు కూడా ఆర్గ్-ఐడి ఫిల్టర్ అనేది మ్యాండేట్ అని చెప్పాను. ఓకే, సో ఆర్గ్-ఐడి ఇవ్వకపోతే మనకు అన్ని కంపెనీస్ డేటా మొత్తం వచ్చేస్తుంది. అండ్ దానివల్ల ఏమైపోతుంది అంటే అదర్ యూజర్కి డేటాబేస్ వచ్చేసి స్లో అయిపోతుంది. ఒక్క క్వరీ రన్ అయినా చాలు, సో ఎంటైర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ స్లో అవ్వడానికి. సో అందుకే అది అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా ఆర్గ్-ఐడి అనేది ఉండాలి. సో ఇది చాలా క్రిటికల్. సో లెట్స్ గెట్ వర్క్ ఆన్ ఈబిఎస్ నా, ఓన్లీ ఈబిఎస్. అంటే ఆల్మోస్ట్ మనం ఇవి కవర్ చేసాము. ఇప్పుడు ఈబిఎస్ సైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ డైరెక్ట్ వేర్ కండిషన్ యాడ్ చేద్దాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెలెక్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఆర్డర్ నంబర్ కామా ఆర్డర్డ్ డేట్ ఫ్రమ్. నాకు కాలమ్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను స్పీడ్గా టైప్ చేస్తున్నాను. వేర్ ఆర్గ్-ఐడి ఈక్వల్స్ టు 204. సో ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాను, నంబర్ కాబట్టి నేను కోడ్స్లు ఇవ్వట్లేదు. చూసారా? అదే క్వరీ ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉంది? ఇది 13,694 ఉంది. ఓకే, 13,694 ఉంది. సో సేమ్ క్వరీని ఇఫ్ ఇన్ కేస్ నేను ఆర్గ్-ఐడి ఇవ్వకుండా రన్ చేస్తే చూడండి ఎన్ని రికార్డ్స్ డేటా ఉంది, 43,000 ఉంది. సో ఇది డెమో ఇన్స్టాన్స్ కాబట్టి ఇంత తక్కువ ఉంది డేటా. అదే ఇఫ్ ఇన్ కేస్ ప్రొడక్షన్ అయితే ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి డేటా. 43,444. ఓకే, సో ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్ లెవెల్ డేటాకి కంపల్సరీ మనం ఆపరేటింగ్ యూనిట్ కండిషన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేయడం. సో నౌ మనం ఇక్కడ ఇదే టేబుల్ని మనకి ఫ్లో స్టేటస్ కోడ్ ఏంటిదంటే ఆర్డర్కి మనకి ఓటుసు సైకిల్ అని ఉంటుంది. అందులో మనకి ఆర్డర్ వచ్చేసి స్టేటస్లు ఉంటాయి, ఎంటర్, బుక్. ఈవెన్ మీరు అమెజాన్లో ఆర్డర్ బుక్ చేసినా కూడా
మీకు తెలుస్తుంది కదా, మీరు ఆర్డర్ ఎంటర్ చేయడం అంటే కార్ట్లోకి చేసుకోవడం. దెన్ ఎప్పుడైతే మీరు బుక్ చేస్తేనే కదా, బుక్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది కదా. సో సేమ్ లైక్ అలా. సో ఇక్కడ మనకి ఆర్డర్ బుక్ స్టేటస్ని చూద్దాం. సో ఇలా వేర్ ఆర్గైడ్ ఈక్వల్స్ టు 204 అండ్ ఫ్లో స్టేటస్ కోడ్ ఈక్వల్స్ టు బుక్. ఈ బుక్డ్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది, ఇన్ స్మాల్ లెటర్స్ అది. సో రిమెంబర్, ఇది ఒకటి థంబ్ రూల్. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, బుక్ చేసిన ఆర్డర్స్ ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? 53 రికార్డ్స్ ఉన్నాయి ఓవరాల్. చూసారా, 2 కండిషన్లు యాడ్ చేసే వరకు జస్ట్ ఓన్లీ 2 కండిషన్స్. ఓవరాల్ డేటానేమో 43,000 ఉన్నది డెమోలో. జస్ట్ నేను 2 ఫిల్టర్ కండిషన్స్లో అప్లై చేసే వరకు నాకు 53 రికార్డ్స్ మాత్రమే వచ్చింది. నాకు కావాల్సిన డేటా మాత్రమే వచ్చింది. చూసారా? సో అది అండి, అంత పవర్ఫుల్ అండి మనకి వేర్ క్లాస్. సో దీన్ని మనం ఎంత ప్రాపర్గా రాయడం వస్తే అంత బెటర్ డెవలపర్ వీ కెన్ కాల్. చూడండి, ఇప్పుడు జస్ట్ మీరు చూస్తే 53 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డేట్ కాలం యాడ్ చేద్దాం. సో ఇందులోనే మళ్ళీ అడిషనల్గా ఇంకో కాలం యాడ్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే మనకి నంబర్ ఉన్నది, ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ ఉన్నది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్డర్డ్ డేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు date of 1st January 2026 అబోవ్ రికార్డ్స్ మాత్రమే నాకు కావాలంటున్నా. ఓకే ఓకే ఇప్పుడు రన్ చేస్తాం. చూడండి, జస్ట్ నాకు 9 రికార్డ్స్ ఉన్నాయి, ఓన్లీ 9 రికార్డ్స్ మాత్రమే డేటా వచ్చు. సో ఇలా మనం కండిషన్స్ని యూజ్ చేయొచ్చు. నంబర్ కండిషన్స్ని ఇలా, స్ట్రింగ్ క్యారెక్టర్స్ని, స్ట్రింగ్ కండిషన్స్ని ఇలా, అండ్ డేట్ ఫంక్షన్స్ని ఇలా, ఐ మీన్ డేట్ కండిషన్స్ని ఇలా. సో అండ్ దెన్ ఆపరేటర్స్ వచ్చేసి ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకున్న ఆపరేటర్స్ ఇవి. ఈ ఆపరేటర్స్ని కూడా ఇక్కడ మనం ఏది కావాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు. సో అండ్ గోల్డెన్ రూల్ ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే వేర్ ఫిల్టర్ రోస్. కరెక్ట్, డేటా ఇచ్చే ముందే మనకు ఫిల్టర్ అవుతున్నది. అండ్ మనకి 6 ఆపరేటర్స్. ఆ ఆపరేటర్స్ వచ్చి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ నీడ్స్ కోడ్స్. కరెక్ట్, నంబర్స్ డు నాట్, నంబర్స్ డైరెక్ట్ ఇస్తాము, మనం కోడ్స్లో ఇవ్వద్దు. అండ్ నల్ నీడ్స్ ఈజ్ నల్. నల్ కండిషన్ ఎప్పుడు మనం ఈజ్ నల్ ఇవ్వాలి. ఓకే, మనం చెప్పాను కదా, ఈజ్ నల్ అని ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈజ్ నల్ అని ఇవ్వాలి, నాట్ ఈక్వల్స్ టు నల్. నల్ ఫెయిల్స్, ఆర్కిల్ కెనాట్ కంపేర్ అన్నోన్ టు అన్నోన్. చూసారు కదా, అన్నోన్ టు నల్ మీన్స్ అన్నోన్ ఇన్ ఆర్కిల్, వేర్ కాలమ్ ఈక్వల్ టు నల్ ఆల్వేస్ రిటర్న్స్ 0 rows. అది మనం చూసాం సైలెంట్లీ, నో ఎర్రర్, నో వార్న్, జస్ట్ 0 ఎంటీ వచ్చింది డేటా. దిస్ ఈస్ ద బగ్ దట్ కాస్ట్ కౌంట్లెస్ అవర్స్. ఈజ్ నల్ ఈజ్ ద ఓన్లీ కరెక్ట్ వే, రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. ఓకే, సేమ్ థింగ్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అది నల్ ట్రాప్, ఇక్కడ హెడ్డింగ్లో కూడా మెన్షన్ నల్ ట్రాప్ ఎలా ఉంటుంది అనేది వేర్ కండిషన్స్. సో కరెక్ట్ వే వచ్చేసి మనం ఈజ్ నల్ అని వాడాలి. ఒకవేళ మనకి ఈజ్ నాట్ నల్ కావాలంటే ఈజ్ నాట్ నల్. నాట్ నల్ అంటే ఏంటిది? ఈజ్ నల్ అంటేనేమో ట్రూ, ఈజ్ నాట్ నల్ అంటేనేమో ఫాల్స్. ఓకే, ఈ కండిషన్స్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనం ఈజ్ నల్ది ఇది కూడా చూద్దాం ఇక్కడ మనం. ఓకే, లెట్స్ యాడ్ వన్ మోర్ కండిషన్స్. నేను అదంతా రాసే బదులు చేంజ్ చేస్తుంటే సేమ్ కండిషన్ని కాపీ తీసుకుంటాను. అండ్ షిప్ టు ఆర్గైడ్ ఈజ్ నల్. ఓకే, వన్ మోర్ కండిషన్ యాడ్ చేస్తున్నాను. అండ్ షిప్ టు ఆర్గైడ్ ఈజ్ నల్. ఓకే, చూసారా, నాకు లేవు డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అబోవ్ అది లేదు కాబట్టి ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక రికార్డు ఉంది నాకు 2010. ఇవి ఏంటంటే కండిషన్ కమెంట్ చేశాను. ఓకే, అందుకే డేటా అవుతుంది. ఇవి ఇలా చేస్తే ఏంటంటే కండిషన్ కమెంట్ అన్నట్టు. సో జస్ట్ నాకు ఒక రికార్డు ఉంది, ఆర్గైడి నల్ ఉన్న వాల్యూ. ఓకే, సో ఇలా అండి. సో ఈరోజు వచ్చేసి టీచ్ బ్యాక్ ఏంటండి మనం ఓవరాల్గా
మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి. అబౌవ్ శాలరీ గ్రేటర్ దెన్ 10,000 చేయండి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూపించండి కాలమ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఎంప్లాయీస్ వేర్ కమిషన్ పర్సంటేజ్ ఈజ్ నల్, దెన్ రైట్ ఏ సింపుల్ క్వెరీ ఫర్ ఈజ్ నాట్ నల్. ఈజ్ నాట్ నల్ కూడా ఎలా రాసామంటే సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనము రాసాం కదా, ఇదే కండిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఉంది కదా, ఇది కాపీ తీసుకోండి. నాట్ నల్ ఎలా అప్లై చేస్తామంటే జస్ట్ ఇక్కడ నాట్ నల్ అంతే అండి, అంతే. ఇలా అప్లై చేసి ఇక్కడ కమిషన్ వాల్యూస్ ఉన్న డేటా మాత్రం వస్తుంది అప్పుడు మనకి. ఓకే, సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ లైక్ ఈబిఎస్ విజన్ ఇన్స్టెంట్ యాక్సిస్ ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయండి. బుక్డ్ ఆర్డర్స్ ఫ్రమ్ 204 ఆపరేటింగ్ యూనిట్, షో ఆర్డర్ నెంబర్ అండ్ ఫ్లో స్టేటస్. అండ్ దెన్ సో రిమైనింగ్ 5 కాన్సెప్ట్స్ ఇవి. ఓకేనా, ఈ ఆపరేటర్స్ అన్నీ చేయండి. స్ట్రింగ్, సింగిల్ కోట్స్, నంబర్స్, ఈజ్ నల్ వర్సెస్ నల్ అండ్ డేట్ ఫార్మాటింగ్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. Yeah, that's all for today. Thank you.